అంటే మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక 20 డేస్ కలిసున్నామండి. సో, ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటదంటే, ఈవినింగ్ 6 తర్వాత ఎవడి లైఫ్ ఆడిది అనేటట్టు ఆళ్ళు ఎవరికాళ్ళు ఇంటికెళ్ళిపోతారు. అక్కడ గోవాకొచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ షెడ్యూల్‌లోనే అండి మా గోవా. సో, మాకింకా ఎక్కడికెళ్ళడానికి లేదనమాట. ఒకటే హోటల్‌లో అందరం ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు రూమ్‌లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం. సో, థట్ హెల్ప్డ్. ఆ! బై ద వే సంగీత్ గుర్తు చేసాడు. వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ అండి రూమ్‌లోనే. అందరం కూర్చొని అలా వన్ టప్, వన్ హ్యాండ్ ఔట్, గోడకు తగిలితే ఔట్ ఇలా ఆడుకుంటూ కూర్చునేవాళ్ళమనమాట. సో, మేము అటెళ్ళడం చాలా హెల్ప్ చేసిందండి సినిమాకి. వంశీ గారు. చూసారా మీ నలుగురు? మీ లేదండి. మీ ఇంకా చూడలేదండి. అంటే మీకు చూపించమని చెప్పారా? ఏమన్నా లే లేదండి. ఎందుకు ఇప్పుడే చూడడమే అలాగనే బిజీగున్నాం ప్రమోషన్స్‌లో అన్నిట్లో. ఎవరు వదలట్లేదు మమ్మల్ని ఎలాగైనా. అటెళ్లి చూడాలంటే ఇంకొక 3 గంటలవుతది. ఇంకా టైం లేదని అవ్వట్లేదండి. అలాగే నిన్న ఒక వీడియో రీల్ బయటకొచ్చింది. ట్రైలర్ గురించేదో. అవునండి. అంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయిందన్నట్టుగా మీరు కొంచెం సెటైర్‌గా చేశారది. మీకు కూడా అలా ఫీల్ అవుతున్నారా ఏమన్నా మీరు అట్లా? లేదండి. కంటిన్యూస్‌గా వీడియోస్ వదులుతూనే ఉన్నాం గదా! సడెన్‌గా ఒక ఐడియా వచ్చిందనమాట పీఆర్ టీమ్‌కి. ఆళ్ళే ఇలా చేద్దాం అంటే, మా మీద మేమే మీ జోకేసుకున్నాం. మీదనేనా ఈ రీసెంట్‌గా ఈ మధ్య ప్రమోషన్ లేదు ఈవెంట్‌లవి లేదు. మా మీద ఎక్కువైపోతున్నాయి? మేమే అండి. అలా ఏం లేదు. ఎవరిని ఉద్దేశించి కాదు. అది మా పైనే. యాహ్! ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. మమ్మల్ని. హాయ్ అండి. సో, యాక్చువల్లీ ఇందాక పోస్టర్ గురించి వచ్చింది మాట్లాడుతూ అండ్ ఇప్పుడు మీరు ఎనకాల చూసుకున్నా కూడా మీరే మధ్యలో ఉన్నారు మరి పోస్టర్‌లో. ఇప్పుడు మ్యాడ్ గదండీ! మనోజ్, అశోక్, డీడీ. సో, ఓకే. అశోక్ మధ్యలో ఉండాలనే మధ్యలో ఉంటానండి. అదేమి నేనేదో అందుకనే వీడియో చేసామండి. యాహ్! బట్ ఎనీవేస్ ట్రైలర్ అయితే చాలా చాలా బావుంది. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ పరంగా చూసుకుంటే ఈ పట్టు అంటే మీరు ఆల్రెడీ వీడియోస్‌లో కూడా చేశారు. హీరో ఎవరు? హీరో ఎవరు? అని చెప్పి కథే హీరో అన్నారు. ఆ కథలో మీ ముగ్గురిలో ఎవరు హైలైట్ అవుతారంటే ఏం చెప్తారు? కథ హీరో అనలేదండి. ఎంటర్‌టైన్‌మెంట్ ఎ హీరో ఆ! అన్నాం. అది. ఎంటర్‌టైన్‌మెంట్ అండి. పక్కనే వంశీ ఉన్నాడు. మళ్ళీ కథ అంటారు మీరు. ఎంటర్‌టైన్‌మెంట్ హీరో అండి. ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ క్వెషన్ అండి. నారాయణ నితిన్ గారు. హాయ్ అండి. ఇక్కడండి హాయ్. ఎక్కడ యాహ్! ఇందులో హాయ్ అండి. ముగ్గురు పోలీసు డ్రెస్సులు గూడా యేసుకున్నారు. ఏమైనా యాక్షన్స్ ఏమైనా ఉంటాయా మీకు? ఆహ్, థియేటర్‌లో చూడండండి. మరి మరీ యాక్షన్ అంటే ఒక రేంజ్ యాక్షన్ కదండీ! కొద్దిగా ఉంటది. ఓకే. ఇంకోటేంటంటే పంచులన్నీ చాలా బావున్నాయి. కానీ ఒక పంచు కొంచెం తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేసేలాగా అనిపించింది నాకు. అది ఏంటండి అది? అది తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ కాదండి. మామూలుగా మనోళ్ళే ఎక్కువ రచ్చలు చేస్తారు. మనోళ్ళే ఎక్కువ అంటే ఇప్పుడు 'మ్యాడ్' అనే సినిమా కూడా మన దగ్గరే కదండీ ఫస్ట్ వచ్చింది. అందులో మ్యాడ్‌గుంటారు మన జనాలు అనే ఉద్దేశంతోనే అన్నానండి. ఓకే. నారిని నితిన్ గారు. డైరెక్టర్ గారిని అడగండి నెక్స్ట్ టైమ్. నారిని నితిన్ గారు. ఈ క్వెషన్ అంటే తర్వాత. క్వెషన్ ముగ్గురికి అంటే సో ట్రైలర్ అంతా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెంట్‌గా ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి క్రికెట్ ఫేవర్ నడుస్తుంది కాబట్టి అంటే మీరు నలుగురు సెట్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ టీమ్స్ గురించి మేము ఎలా సరదాగా బయట ఫైట్ చేసుకుంటామో, అరే నేను అది మీరు ఇదని మీ నలుగురు మధ్య కూడా అలా నువ్వు ఆ టీము నేను ఈ టీము అని ఏమన్నా ఫైట్ జరుగుతుందా సరదాగా? ఫైట్స్ ఏమి అవ్వండి. ఇప్పుడు డీడీ. సో, ఓకే. అశోక్ మధ్యలో ఉండాలనే మధ్యలో ఉంటానండి. అదేమి నేనేదో అందుకనే వీడియో చేసామండి. యాహ్! బట్ ఎనీవేస్ ట్రైలర్ అయితే చాలా చాలా బావుంది. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ పరంగా చూసుకుంటే ఈ పట్టు అంటే మీరు ఆల్రెడీ వీడియోస్‌లో కూడా చేశారు. హీరో ఎవరు? హీరో ఎవరు? అని చెప్పి కథే హీరో అన్నారు. ఆ కథలో మీ ముగ్గురిలో ఎవరు హైలైట్ అవుతారంటే ఏం చెప్తారు? కథ హీరో అనలేదండి. ఎంటర్‌టైన్‌మెంట్ హీరో ఆ! అన్నాం. అది. ఎంటర్‌టైన్‌మెంట్ అండి. పక్కనే వంశీ ఉన్నాడు. మళ్ళీ కథ అంటారు మీరు. ఎంటర్‌టైన్‌మెంట్ హీరో అండి. ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ క్వెషన్ అండి. నారాయణ నితిన్ గారు. హాయ్ అండి. ఇక్కడండి హాయ్. ఎక్కడ యాహ్! ఇందులో హాయ్ అండి. ముగ్గురు పోలీసు డ్రెస్సులు గూడా యేసుకున్నారు. ఏమైనా యాక్షన్స్ ఏమైనా ఉంటాయా మీకు? ఆహ్, థియేటర్‌లో చూడండండి. మరి మరీ యాక్షన్ అంటే ఒక రేంజ్ యాక్షన్ కదండీ! కొద్దిగా ఉంటది. ఓకే. ఇంకోటేంటంటే పంచులన్నీ చాలా బావున్నాయి. కానీ ఒక పంచు కొంచెం తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేసేలాగా అనిపించింది నాకు. అది ఏంటండి అది? అది తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ కాదండి. మామూలుగా మనోళ్ళే ఎక్కువ రచ్చలు చేస్తారు. మనోళ్ళే ఎక్కువ అంటే ఇప్పుడు 'మ్యాడ్' అనే సినిమా కూడా మన దగ్గరే కదండీ ఫస్ట్ వచ్చింది. అందులో మ్యాడ్‌గుంటారు మన జనాలు అనే ఉద్దేశంతోనే అన్నానండి. ఓకే. నారిని నితిన్ గారు. డైరెక్టర్ గారిని అడగండి నెక్స్ట్ టైమ్. నారిని నితిన్ గారు. ఈ క్వెషన్ అంటే తర్వాత. క్వెషన్ ముగ్గురికి అంటే సో ట్రైలర్ అంతా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెంట్‌గా ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి క్రికెట్ ఫేవర్ నడుస్తుంది కాబట్టి అంటే మీరు నలుగురు సెట్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ టీమ్స్ గురించి మేము ఎలా సరదాగా బయట ఫైట్ చేసుకుంటామో, అరే నేను అది మీరు ఇదని మీ నలుగురు మధ్య కూడా అలా నువ్వు ఆ టీము నేను ఈ టీము అని ఏమన్నా ఫైట్ జరుగుతుందా సరదాగా? ఫైట్స్ ఏమి అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను సార్. ఇప్పుడు బావగారు గోవా మన
అక్కడ ఉన్నారు. జపాన్ దేవర జపాన్లో ఉన్నారు కదా. ఈ ట్రైలర్ బావగారికి షేర్ చేశారా లేదా? ఇంకా కనుక్కోలేదు సార్. ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్. తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల. నాగవంశి గారు ఇక్కడ